ప్రభునందు ప్రియమైన వారులారా, మీ కొరకు ఒక మంచి మాట ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు ఏ సమస్యకైనా భయపడుతున్నారా? రోగములకు కానీ, సమస్య కానీ, అప్పులకు కానీ, ఏదైనా సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాడు, భయపడుతున్నారా? భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించిన యెడల సమస్య నీకు భయపడినట్లుగా చేస్తాడు. సమస్య నిన్ను చూసి దూరం అయిపోయినట్లుగా, పారిపోయినట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఒక దినాన సౌలు మహారాజుకి ఒక సమస్య ఏర్పడింది. ఫిలిష్తీయ దేశస్తులతో ప్రతిరోజు వేదనే. అయితే పిల్లరా, ఆ సమస్యని చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి దావీదుని చిన్న గులకరాయితో ఆ పెద్ద సమస్యను దేవుడు పరిష్కరించాడు. వారందరూ కూడా ఈ ఫిలిష్తీయులను చూసి ఇంత ముందు కాలంలో ఇశ్రాయేలు భయపడేవారు. ఆ కార్యం జరిగిన తర్వాత దావీదు గొలియాతుని దేవుని శక్తితో జయించిన తర్వాత మరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకి భయపడడం ప్రారంభించబడింది. కనుక దేవుని సందులో మనం ఎప్పుడు కూడా సమస్యకు భయపడకూడదు, రోగానికి భయపడకూడదు, ప్రతి వ్యాధులకు భయపడకూడదు, దేవునికే భయపడాలి. ఎందుకంటే ప్రతి సమస్యను పరిష్కరించేది ఆయనే, ప్రతి సమస్యకి పరిష్కారం ఇచ్చేది ఆయనే. కాబట్టి సమస్యకు నువ్వు భయపడక దేవునికి భయపడు. దేవుని నుండి భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడిచే వారందరూ ధన్యులు, వారు ఇలాగ ఆశీర్వదింపబడతారు. వారి పిల్లలు ఒలివ మొక్కల వలె నీ భోజనం పాలన చుట్టూ ఉంటారు. సీయోను నుంచి నువ్వు ఆశీర్వదింపబడతావు. నీలోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. కాబట్టి దేవునికే భయపడు, సమస్య నీకు భయపడుతుంది. దేవునికి భయపడు, రోగము నీకు భయపడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.